ఎలా ఆడుతున్నారు అందరూ? అంటే చాలా మంది చాలా లోగా ఆడుతున్నారు. ఫస్ట్‌లో ఏదో అనుకున్నాం గానీ, లాస్ట్‌కి వచ్చేపాటికి అందరూ డల్ అయిపోతున్నారు. కానీ ఇప్పుడిప్పుడే కొంతమంది అయితే గేమ్ స్టార్ట్ చేస్తున్నారు. విష్ణుప్రియ లాంటి వాళ్ళైతే స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు నైనిక లాంటి వాళ్ళు ఉన్నారు. సో ఫస్ట్‌లో అసలు చూడంగానే అరే! ఎంత బాగా ఆడుతది అని అనిపించింది. ఇప్పుడు గడిచిన 2 వీక్స్, 3 వీక్స్ నుంచి చూసుకుంటే లాస్ట్ 3 వీక్స్ 2 వీక్స్ నుంచి తను ఆ ఫస్ట్ వీకే ఉంది. మిగతా టీమ్‌లో అసలు ఆ హౌస్‌లో ఉందా? లేదంటే ఎలిమినేట్ అయిపోయిందా అనుకున్నాను నేనైతే సడెన్‌గా చూసి ఒక్కొక్కసారి చూసినప్పుడు. సో అలా ఆడుతుందన్నమాట. ఉందా లేదా అని కూడా తెలియట్లేదు. అలా నెక్స్ట్ వీక్ నైనిక రాదండి. రాదు. బట్ కాకపోతే గేమ్ ఇంప్రూవ్ చేసుకుంటే ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే తను ఓటింగ్ పడట్లేదు నైనికాకి అసలు. ఓటింగ్ పడే ఛాన్స్ ఎలా ఉంది గేమ్‌లో అసలు ఉందా లేదా కూడా తెలియట్లేదు ఎవరికైనా. ఉంటే కదా తెలుస్తది. తను ఉందని కొంతమంది తెలియాలి. ఇప్పుడు ఫుల్ అంటే లైవ్ జరుగుతుంది. లైవ్‌లోనే తనకు కనపడాలి. బట్ కనపడట్లేదు. ఎక్కడో ఒక చాట ఏదో చిన్న వచ్చి అలా వచ్చమ్మ మెరుపుగా అన్నట్టు వచ్చి వెళ్ళిపోతుంది తప్పితే ఎక్కడ తను అక్కడ ఉండిపోయి ఆ గేమ్‌లో కనిపించింది ఒక పాయింట్ మీద మాట్లాడిందన్న ఒక పాయింట్ కూడా లేదు. అలా సిచ్యువేషన్ ఒక్కటి కూడా లేదు. సో అలా చూసుకుంటే అది అసలు తను ఉందా లేదా అని అనిపిస్తుంది అన్నమాట. ఈసారి టాప్ 5 ఎవరు అనుకుంటున్నారు? టాప్ 5 అయితే ఇప్పుడు ఉన్నట్టుండగా చాలా మంది వచ్చేసారు. సార్ టాప్ 5లో వచ్చేసి నాబిల్ కంపల్సరీ ఉంటాడు. నాబిల్ ఉంటాడు, విష్ణుప్రియ కూడా ఉంటుంది. అలాగే టాప్ 5లో టాప్ 2లో ఉండే సూచనలు అయితే సీతకు బాగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు నుంచి చూసుకున్నా సీత ప్రతి వీక్ తన 100% ఇస్తుంది. ఎక్కడ చూసుకున్నా 100% ఇస్తుంది. ఏ వీక్లో తగ్గలే, అసలు తగ్గేదేలే అన్నట్టు సీత అయితే అలా ఉంది. తన పర్ఫార్మెన్స్ ఒకసారి చూడండి, ఫస్ట్ వీక్ నుంచి చూడండి. ఎక్కడ తన ఎనర్జీ కానీ ఎక్కడ కొంచెం కూడా డౌన్ అవుతుంది. ఎక్కడ చూసినా తన ఎనర్జీ పర్ఫార్మెన్స్ మాత్రం సూపర్ ఉంటుంది. సో టాప్ 2లో ఉండే ఛాన్సెస్ కూడా చాలా వరకు ఉన్నాయని నాకు అనిపిస్తుంది. సీత టాప్ 1 అయితే డిసైడ్ చేయలేం. ఎందుకంటే టాప్ 1 ఇప్పుడు టాప్ 2 చెప్పిన టాప్ 1లోకి వెళ్ళిపోవచ్చు. గేమ్ అలా ఉంటున్నారు. గేమ్ బట్టే మనం తీసుకున్నాం. ఎప్పుడంటే నబిల్ అఫ్రీది కూడా టాప్ 2లో ఉండే, అంటే ఇద్దరు ఒకే పొజిషన్లో ఉంటారు. నబిల్ అఫ్రీది సంచాలకుగా చేస్తే చాలా మంచిగా అనిపిస్తుంది. ఎవ్వరికి ఫేర్ చేయడు. కానీ తన టీం తనే అన్ఫేర్ చేస్తాం, అంటే ఇదిగా ఉంటాడు. అందుకే తన టీంకి తక్కువ చేసుకుంటాను. ఎందుకంటే నేను నా టీంని పాయింట్ ఇచ్చానంటే నేను బయాస్డ్గా ఆడుతున్నా అని చెప్పేసి అంటారని చెప్పేసి తన టీంకి తన పాయింట్ ఇచ్చుకోకుండా ఎదురు టీంకి ఇచ్చుకుంటున్నాడు. తను అంటే ఎదురు టీంకి ఆడుతున్నట్టు అనిపిస్తుంది అక్కడ. కొన్నిసార్లు అగ్రెసివ్గా ఆడుతున్నాడు కదా, అది అతనికి పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా? అగ్రెసివ్గా ఆడిన కూడా పాజిటివ్. తన మీద ఎలిగేషన్ వచ్చినా లేదంటే ఎవరైనా ఏదైనా తప్పుగా మాట్లాడితే తను సీరియస్ అవుతున్నాడు, దాని మీద రియాక్ట్ అవుతున్నాడు. తను అప్పుడు తన రియాక్షన్లో చాలా వరకు కరెక్ట్ పాయింటే ఉంది, కానీ ఎక్కడైతే తప్పుగా లేదు. తను మంచిగా ఆడుతున్నాడు. తన కోపంలో కూడా చాలా పాయింట్ ఉంటుంది. పాయింట్ మణికంఠ ఏమైతే తగ్గిపోయింది, బట్ ఎమోషనల్ అయితే అలాగే క్యారీ చేస్తున్నాడు. ఎమోషనల్ మనీ అనుకోవచ్చు. అంటే అతనికి ఎవరు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు హౌస్లో, చిన్నపిల్లని చేసేసి ఆడుకుంటున్నారు. అంటే అక్కడ చిన్నపిల్లని చేసేసి కాదు. ఇప్పుడు సోనియాకి, పృథ్వీకి, నిఖిల్కి, హౌస్లో ఉన్న చాలా మందికి తన మీద ఒక్కటే ఇంప్రెషన్ ఏంటంటే ఎమోషనల్గా ఏడుస్తాడు, ఎమోషనల్ క్యాండిడేట్ అని చెప్పేసి అలాగే అదే పాయింట్ నుండి దూరం పెట్టేస్తున్నారు. చాలా వరకు తనని అందరూ చూసుకుంటే ఎవరిలో కలవనివ్వరు. కలుస్తామని వెళ్ళినా కూడా కొంచెం అరే ఇలాంటి వాడు మళ్ళీ మన దగ్గర అతనే ఉంటాడండి. వీళ్ళందరూ మరి ఏం చేశారు, మన పల్లవ ప్రశాంత్ కూడా అందరూ రూమ్ నుంచి పక్కన పెట్టారు. పక్కన పెట్టగానే ఆయన వెళ్ళాడు, టాప్ 1లో కూర్చున్నాడు, కప్పు కొట్టుకుని పోయాడు. సో వీళ్ళు పక్కన నేడుతున్నారు, అలాగే ఆడు కొట్టుకొని పోతాడు, ఈ సంగన ఆగుతారు. ఇదే నాకు అనిపించింది లాస్ట్కి. ప్రేరణ అయితే తన గేమ్లో చూసుకున్న ఎక్కడికప్పుడు తన 100% అయితే ఇస్తుంది. సో కొన్నిసార్లు ఏంటంటే ఫెయిల్ అయింది కానీ, బట్ కాకపోతే తన 100% అయితే ఇస్తుంది, బాగుంటుంది. తను బాగా సోనియా గేమ్ ఎక్కడ ఉంది? సోనియా గేమ్ ఆడుతుంది. నిఖిల్తో పృథ్వీతో గేమ్ ఆడుతుంది. చిన్నోడు పెద్దోడు, నా కొడుకు, చిన్న కొడుకు, అంటే అలా ఒక తల్లి ఏదైనా తప్పుగా తీసుకోకండి. బట్ కాకపోతే తన గేమ్ అయితే లేదు, ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉంది. తన అంటే మనం లాస్ట్ వీక్లో చూసుకుంటే ఈ నైనిక, సీత అండ్ వీళ్ళందరూ విష్ణుప్రియ వీళ్ళందరూ ఉన్నారు కదా. సో ఆ టీంలోనే ఉన్నారు అన్నమాట, నిఖిల్ టీంలోనే ఉన్నప్పుడు వాళ్ళందరూ ఎలా మాట్లాడాలో కూడా ఏం చేయాలో కూడా ఈమె డిసైడ్ చేస్తుంది. సో అంటే ఈమె ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందన్నమాట. నువ్వేం మాట్లాడాలి అంత లేదండి, అంత ఇదిగా లేదు, అంత చండాలం అయితే లేదు కానీ, బట్ కాకపోతే ఆల్మోస్ట్ కొంచెం సిమిలర్ ఉంది.